లెంటులోని 37వ దినము బుధవారము 6-7వ మాటల వివరము. విమోచకుడు విజయరూపము. యోహాను 19:30. ప్రార్థన. తండ్రీ, మా నిమిత్తమై నీవు చెయ్యవలసిన పనులన్నీ చేసి ముగించినావు. నీ జన్మము, నీ జీవితము, నీ చివరి ప్రయాస అన్నీ మా కొరకే. నీ పావన తనువంతయు మా కొరకే ఇచ్చినందుకు వందనములు. ఈలాగు మమ్మును సంపూర్ణులుగా చేయుటకు మా కొరకు చెయ్యవలసిన పనులన్నీ చేసినందుకు స్తోత్రములు. నేడు మా నీ వాక్య వివరమును దయచేయుదువని ఏసునామమున వందించుచున్నాము. ఆమెన్. కలువరిగిరిపై శిలువ ప్రసంగ పీఠముపై నుండి భూమిమీదనున్న పాపాంధకారములో మరణాంధకారమును పాయలుగా చీల్చుకుని పాతాళపు నరకాగ్నిలో నుండి అంధకార అధికారులతో యుద్ధము చేసి అపవాదిని వాని దూతలను నిరాయుధులుగా చేసి శిలువ రక్తముచేత జయోత్సవముతో వారిని పట్టితెచ్చి అనగా పాతాళములో బంధించి విజయానందముతో పలికిన 6వ మాట. మరియు ప్రభువు తన శిరస్సును ఏటవాలుగా పెట్టి నొక నేత్రములో పరలోకపు తండ్రిని చూచుచూ, పరలోకపు తండ్రీ, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమపరిచితిని. మరియు సరుల రక్షణ కొరకు చేయవలసిన పనులన్నీయూ సంపూర్ణముగా చేసియున్నానని సంతోషముతో పలికిన 6వ మాట. ప్రభువు మరియొక నేత్రముతో భూలోకమంతటినీ చూచుచూ, సర్వలోకమా, సర్వలోకములోని సర్వజనాంగములారా, మీరు పొందవలసిన సమస్త బాధలు, వ్యాధులు, శాపములు, మరణము, నరకము నేను మీ పక్షముగా అనుభవించియున్నాను. ఇక మీకు రెండవ మరణమనే నరకము లేదు. మీ పక్షముగా చేయవలసిన రక్షణ కార్యక్రమములన్నీ చేసి ముగించియున్నాను. కాబట్టి మీ కొరకు సిద్ధపరిచిన రక్షణ, మోక్ష భాగ్యములను అందుకొని అనుభవించండని వధువు సంఘమును చూచుచూ వరుడు పలికిన 6వ మాట. విమోచింపబడిన వారలారా, విమోచకుని విజయరూపమును ధరించుకొందురుగాక. సమాప్తము అను ఈ మాట చిన్నమాటగా కనబడినను విలువైనది. ఏది సమాప్తమైనది, ఏది ముగిసినది, ఏది నెరవేరినది అను ఈ మాటలోని విషయములను పరిశీలన చేసుకొందము. దేవుడు అనాదికాలములో ఆయన సంకల్పించిన రక్షణ కార్యక్రమము సమాప్తమయ్యది. యేసు ప్రభువు జగత్తు పునాది వేయబడక మునుపే ఇహలోకములో మానవ జీవితమును జీవించవలననడి రక్షణ కార్యక్రమము ముగిసినది. ప్రభువు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించిననడే రక్షణ కార్యక్రమము సమాప్తమైనది. ప్రభువు 30 సంవత్సరములు సిద్ధపడియున్నారు. 3.5 సంవత్సరములు బాహాటముగా బోధించినారు. 3వ దినమున మృత్యుంజయుడై లేచి దైవ సంకల్పమును సమాప్తి చేసెను. పరలోకపు తండ్రికి తనయుడుగా ప్రభువు బయలుపర్చుకొనియున్నాడు. అనగా నన్ను పంపినవాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చియున్నానని చెప్పియున్నాడు. అందువలన తండ్రి తనకప్పగించిన పనులు ఈ లోకములో నెరవేర్చుటకే వచ్చియున్నాడు. అనగా నన్ను పంపినవాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చియున్నానని చెప్పియున్నాడు. అందువలన తండ్రి తనకప్పగించిన పనులు ఈ లోకంలో నెరవేర్చుటకే వచ్చియున్నాడు. తండ్రియందు నేను, నాయందు తండ్రి ఏకమైయున్నామని చెప్పినాడు. తండ్రి, నీవు నా చేతికప్పగించిన పని పూర్తిగా నెరవేర్చియున్నానని చెప్పినాడు. ఈ పని ముగిసినది. ఈ కార్యక్రమములు ఆయన మరణించుట ద్వారా ముగిసినవి. పాత నిబంధన గ్రంథములో తనని గూర్చి వ్రాయబడిన లేఖనములన్నీయూ నెరవేర్చబడినవి. ప్రవచనములను అనగా ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు కాదుగాని నెరవేర్చుటకే వచ్చియున్నాను అనే మాట నెరవేర్చియున్నాడు. సుమారు పాత నిబంధనలోని 200 ప్రవచనములు నెరవేరినవి. సైతాను ఓడించబడుట, సాతాను ప్రభువు మడిమను కరచుట సమాప్తమైనది. ఈ హింసాకాండ చివరి దశ దాహమునకు చిరకనిచ్చుట, ఇది కూడా ముగిసినది. పాపపు ముల్లు విరగగొట్టబడెను, ఇది కూడా నెరవేర్చబడినది. అనగా రక్షణ సంకల్పనము, సాతాను సంహారము, ధర్మశాస్త్రము సమాప్తమాయెను. సమాప్తమనే చిన్న మాటతో సైతాను తల చితగగొట్టబడెను. భూమిమీద ప్రభువును సాతాను సిలువ వేయించినది సమాప్తమైనదనే మాట పలుకుట వలన ప్రభువు కాళ్లక్రింద సాతాను సిలువ వేయబడెను. ప్రభువు తాను కాళ్లక్రింద త్రొక్కుట మాత్రమే కాక వధువు సంఘమునకు గూడా అట్టి అధికారం ఇచ్చెను.
రోమా 16:20. ఈ చిన్న మాట ద్వారా పరలోకము నుండి పడద్రోయబడిన ప్రధాన దూత లూసిఫర్ నరకములోనొక మూలకు త్రోయబడెను. యెషయా 14:18. మరియు చీకటి బిలములో బంధింపబడినది. యూదా 6. పెండ్లి కుమార్తెకు సాతానును వాని దూతలను బంధించు అధికారం అనుగ్రహింపబడెను. మత్తయి 16:18. మరియు పరలోకపు తాళపు చెవులు, భూలోకపు తాళపు చెవులు, పాతాళలోకపు తాళపు చెవులు వధువు సంఘమునకు అనుగ్రహింపబడెను. అనగా సాతానుకు వాని దూతలకు నిత్యాగ్ని గుండము. ప్రకటన 20:10. వధువు సంఘముకు యుగయుగములు సింహాసనాసీనులై రాజ్యమేలు మహాభాగ్యము అనుగ్రహింపబడెను. అట్టి భాగ్యము నేటి దిన ధ్యానమును బట్టి ప్రభువు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. 7వ మాట. సజీవుడు మహిమ రూపము. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా 23:46. శిలువ ధ్యానోపదేశకులారా, కలువరి శిలువ బలిపీఠముపై వధింపబడిన దేవుని గొర్రెపిల్లయైన ప్రభువు పాతాళ గర్భములో ప్రవేశించి పునాదులను పెకిలించివేసి పాతాళలోకపు పరదైసును పరలోకపు పరదైసుగా మార్చెను. అనగా మొదటి ఆదాము పాపము వలన పరదైసు అమ్ము ఏదేను తోట ద్వారము మూయబడెను. అలాగే రెండవ ఆదామైన ప్రభువు శిలువ ద్వారా పరలోక పరదైసు ద్వారము తెరువబడెను. ప్రభువు ప్రారంభములో పలికిన మొదటి మాట తండ్రి. అలాగే శిలువలో మొదటి మాట తండ్రి, చివరి మాట కూడా తండ్రి అని సంబోధించుచు పరలోక తండ్రి వైపు చూచుచు తనయుడు పలికిన 7వ మాట. ఈ మాటను బట్టి చూడగా ప్రభువు తన జీవిత పర్యంతము తండ్రిని ఘనపరుచుచున్నారు. తండ్రిలో నుండి తనయుడు వచ్చినట్లుగా తనయునిలో నుండి వచ్చిన పెండ్లి కుమార్తె జీవితాంతము ప్రభువును ఘనపరుచుచుండవలను. తండ్రి తన కుమారుణ్ణి తాత్కాలికముగా 4వ మాటలో విదిచిపెట్టినట్లు కనబడుచున్నది. గాని ఆయన నన్ను విడువలేదు, కాబట్టి నా ఆత్మను తండ్రికి అప్పగించుచున్నానని చెప్పయున్నాడు. ఉదాహరణ, తల్లి ఒడిలో బిడ్డ పండుకొని తన ఆటబొమ్మను తల్లి చేతికి అప్పగించెను. ఆ బిడ్డ లేచిన తర్వాత తన బొమ్మను తాను తీసుకొనెను. ఆ విధముగానే ప్రభువు శుక్రవారము తన తండ్రికి ఆత్మను అప్పగించి ఆదివారము తన ఆత్మను తాను తీసుకొనెను. ఆయనకు మరణముపై అధికారము కలదు. యోహాను 10:18. మరణమనగా తండ్రి చేతికి తన ఆత్మనప్పగించుటయే. చావు అనునది మనకు గొప్ప మర్మముగా ఉన్నందున చావంటే సహజముగా భయముతోచును. ప్రభువు పలికిన ఈ మాట చూడగా భక్తుని ఆత్మ శరీరమును విడువగానే తండ్రి చేతిలోకి బోవునని స్పష్టము. ఇదే మనకు చాలును. ప్రసంగి 12:7. మన తండ్రి చేతిలోకి వెళ్లిన తర్వాత నిత్యకాలము మనకు క్షేమము. ఈలాగు మనము ఆలోచించినా మరణమునకు భయపడనక్కరలేదు. తండ్రి చేతిలోకి పోవుటకు ఏ బిడ్డయైనా భయపడునా? భక్తునికి మరణము అట్టిదే. దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. 1 తెస్సలోనికలు 4:14. మరియు రెండవ రాకడ దినమున రాకడ విశ్వాసులకు సంతోషము, సన్మాన దినము, అవిశ్వాసులకు అంధకార దినము, ఆపద్దినము. శిలువనాథునికి మానవ శరీరము పోయి మహిమ శరీరము వచ్చినది. అనగా ఆయనకు మరణము, మనకు పునరుద్ధానము, మహిమ దినము, మకుటము ధరించుకొను దినము, విమోచన దినము, విశ్రాంతి దినము, మనము మార్పు పొందుదుము, మేఘముల మీద కొనిపోవబడుదుము. శిలువ వీరులారా, శిలువనాథుని ధ్వజమెత్తుకుని సంపూర్ణులముగా పరమునకు సాగిపోవుడముగాక. ఈ దినము పస్కా పండుగ దినము, లేక మంచి శుక్రవారము. పాత నిబంధనలో ఫరో దాస్యపు విమోచన కొరకు గొర్రెపిల్ల వధింపబడిన దినము. పస్కా అలాగే క్రొత్త నిబంధనలో పాపమనే ఈ లోకదాస్యము నుండి విమోచించుటకు దేవుని గొర్రెపిల్ల అయిన ప్రభువు వధింపబడిన దినమే మంచి శుక్రవారము. ఈ పండుగ దినమున సాయంకాలము 3 గంటలకు బలిపశువులను వధించెదరు. మన పస్కా గొర్రెపిల్లయగు ప్రభువు సాయంకాలము 3 గంటలప్పుడు పాప ప్రాయశ్చిత్తార్థ బలి పశువుగా వధింపబడి తన ఆత్మను దేవునికి అప్పగించుకొనెను. ఈ దినమున ప్రపంచములో చెదరియున్న ఇశ్రాయేలీయులందరూ యెరూషలేము పట్టణము, దేవాలయమునకు వచ్చి ఒక్కొక్క కుటుంబమునకు ఒక్కొక్క గొర్రెపిల్ల చొప్పున పాప పరిహారార్థము బలిగా అర్పింతురు. లక్షలాది గొర్రెపిల్లలను వధించగా ఆ రక్త ప్రవాహము కెద్రోను వాగు ద్వారా పట్టణము వెలుపల నుండి ప్రవహించును. అలాగే ప్రభువు యొక్క రక్తధారలు యెరూషలేము పట్టణ వీధులు మాత్రమేగాక ప్రపంచమందలి ప్రతి వీధిలో 2000 సంవత్సరాల నుండి ప్రవహించుచున్నది.
మనము నీతిమంతులముగా తీర్చబడు పర్యంతము ప్రవహించుచునేయుండును. రోమా 5:9. తండ్రి, అనాదిలో నీలో నుండి బయలుదేరినప్పుడు ఏ మహిమతో ఉన్నానో ఆ మహిమతో నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను అని పలికెను. తండ్రి, నేను పాపలోకములో జీవించినప్పటికినీ లోకమాలిన్యమేమీ అంటించుకోలేదు. పరిశుద్ధముగానే తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని తండ్రితో చెప్పెను. లోకముతో వధువు సంఘమా, నా పిల్లలారా, నేను పుట్టకమునుపు నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమకు వెళ్ళుచున్నాను. మీరు కూడా అక్కడికి వస్తారు. గనుక మరణించిన తరువాత తలవంచుతాముగాని ప్రభువు మీద మరణమునకు అధికారము లేదు. గనుక ముందే తలవంచి మరణమా రా అని పిలిచినారు. సిలువలో ఆయన మరణించి మన మరణమును మరణింపచేశారు. ప్రభువు సిలువలో పలికిన 7 మాటల ద్వారా నరులకు సంపూర్ణ రక్షణ, సాతానుకు సంపూర్ణ అపజయము కలిగినది. ఈ 7 మాటల ధ్యానము ద్వారా ధ్యానపరులకు రావలసిన దీవెనలు అనుగ్రహింపబడునుగాక.